హలో ఆల్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పనికి వచ్చేవి, ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రెండు రకాలుగా ఉన్నప్పటికీ ఆయన అన్న కొన్ని మాటలు ప్రెజెంట్ ట్రెండింగ్. దానికి మీ ఆన్సర్ చెప్పండి. జనాభాని కంట్రోల్ చేయడానికి శిక్ష పడాలా, లేదా డెవలప్మెంట్ అయినందుకు రివార్డ్ రావాలా? ఏంటి టాపిక్ అంటే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన గురించి మనం మాట్లాడుకుందాం. అయితే సీఎం రేవంత్ తీసుకొచ్చిన ఒక పాయింట్ మొత్తం ఉత్తరాది రాష్ట్రాలని షాక్కి గురి చేసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల పీపుల్ని ఫుల్ జోష్లోకి తీసుకొచ్చింది. ఏంటి ఆ టాపిక్ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు ఎంపీ సీట్లు అంటే కేవలం జనాభా లెక్కల ప్రకారం మాత్రం పంచాలి అనుకుంటున్నారు. జనాభా పెంచే స్టేట్స్కి ఇది లాభం, మనలాంటి డెవలప్డ్ స్టేట్స్కి నష్టం. కానీ ఇప్పుడు రేవంత్ అంటున్న మాట ఏంటి సీఎం అంటే, జనాభాని కాదు ఆర్థిక పనితీరుని అంటే జిఎస్డిపిని బేస్ చేసుకోండి అని. ఈ ఫార్ములా కనుక అమలైంది అనుకోండి, ఏపీకి 38 సీట్లు, తెలంగాణకి 30 ఎంపీ సీట్లు వస్తాయి. అంటే ఢిల్లీ పీఠాన్ని శాసించే పవర్ మన తెలుగు రాష్ట్రాల చేతుల్లో ఉంటుందని దాని వర్షన్. ఇక్కడ జనాభాని ప్రోత్సహించే బదులు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఫార్ములా వెనుకున్న అసలు ఉద్దేశం. సో ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రేవంత్ తీసుకొచ్చిన ఈ పాయింట్ గురించి మీరేమంటారు? ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్ ఉండడం అనేది కరెక్టా? కొత్త ప్లాన్తో సౌత్ ఇండియా రేంజ్ మారుతుందని మీరు అనుకుంటున్నారా? బేసికల్గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. జస్ట్ కనెక్ట్ విత్ మీ.